ఏపీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సవిత శంకుస్థాపన చేశారు. అతి తక్కువ కాలంలోనే పెనుకొండలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు మంత్రి సవిత. ఇంటింటికి కొళాయి అనే కార్యక్రమంలో భాగంగా 100 కోట్ల నిధులు విడుదలయ్యాయని, త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అన్నారు. ఇప్పటికీ పెనుకొండలో 3 కోట్ల రూపాయల నిధులతో రోడ్డు పనులు, ఇతర మరమ్మతులు చేపడుతున్నామని మంత్రి సవిత తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో వాసవి క్లబ్స్ ఫౌండర్ కె చంద్రశేఖర్ గుప్తా జన్మదిన సందర్భంగా వాసవి క్లబ్ వారోత్సవాలు నిర్వహించారు. తునిలో గల 3 వాసవి క్లబ్లు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను నిత్యం గళమెత్తుతున్న హెచ్ఎంటీవీ సీనియర్ జర్నలిస్ట్ మణికంఠని వాసవి క్లబ్ సభ్యులు సత్కరించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సబుదేంద్ర తీర్థ స్వామీజీ 200 గదులకు భూమి పూజ చేశారు. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు భక్తుల సంఖ్య రోజురోజుకు అధికమవుతుండటంతో భక్తుల సౌకర్యార్థం ఈ గదులు నిర్మిస్తున్నట్లుగా స్వామీజీ తెలిపారు. కర్నూలుకు చెందిన కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డికి నిర్వహణ బాధ్యతలు అప్పగించినట్లుగా పీఠాధిపతి తెలిపారు. విజయనగరం జిల్లా కొత్త బంగ్లాలో బగాన్లో హత్య చేసి పరారైన 2 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లుగా బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. తాగిన మైకంలో 4 అన్నదమ్ముల మధ్య జరిగిన వాదన ఈ హత్యకు దారితీసిందన్నారు. అన్న పసుపురెడ్డిని శ్రీనుపై తన సొంత తమ్ముడు పసుపురెడ్డి చంటి గుమ్మడి రామచంద్రుడు హత్య చేసి పరారయ్యారు. పరారైన నిందితులను గజపతి నగరం రైల్వే గేట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. వరుస దొంగతనాలకు చెక్ పెడుతూ అంతర్రాష్ట్ర దొంగలను కోనసీమ జిల్లా రాజోలు పోలీసులు అరెస్ట్ చేశారు. విలాసాలకు అమ్మాయిలకు మద్యానికి బానిసై 2 తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 దుండగులను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని వారి నుంచి 64 గ్రాముల బంగారం, 2 కేజీల 850 గ్రాముల వెండి వస్తువులతో పాటు 2,80,000 నగదును స్వాధీనం చేస్తున్నట్లుగా రాజోలు సీఐ నరేష్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి రెడ్డి అనంతకుమారి తన భర్తతో కలిసి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం వేద పండితుల చేత ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు, అనంతకుమారి సుబ్రహ్మణ్యం దంపతులకు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందజేసి సత్కరించారు. తాడిపల్లిలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రంలో భూ వరాహలక్ష్మి పూజలు వైభవంగా జరిగాయి. ఈ నేపథ్యంలో శ్రీ త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో భూవరాహ స్వామి వారి వ్రతాన్ని నిర్వహించారు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, పంటలు బాగా పండాలని ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు అన్నారు. భూవరాహ స్వామి యొక్క అభిషేకాలు, వ్రతాలు చాలా విశేషంగా జరుగుతున్నాయని, 150 మంది భక్తులు జంటలుగా సామూహిక వ్రతాలు చేశారని అర్చకులు తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్, దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ కుమార్ విడివిడిగా శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.